హాయ్ మేడం, హాయ్, మీ పేరు మేడం? నా పేరు కుమార్. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. సో ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఇమానియల్. సో ఎలా అనిపిస్తుంది ఇమాన్యుయల్ కామెడీ? ఇమానియల్ కామెడీ చాలా బాగుంది, బాగా చేస్తున్నాడు. అలా చేస్తే ఇంకా బాగుంటుంది. అస్సలు దొరికితే బాగా ఆడుతున్నారు ఇమానియల్, బాగా ఇష్టం ఇమానియల్. ఇమాన్యుయల్ కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి, చేస్తారు. చాలా వరకు ఇమాన్యుయల్ కామెడీ చూసుకున్నట్టయితే మంచి లవ్ స్టోరీ కామెడీ, ఆ పంచ్ డైలాగ్స్ ఎలా అదే అనిపిస్తుంది? బాగా చేస్తున్నాడు. నమస్తే. చాలా కాదమ్మా, కొంతమంది ఎవరు కప్పు కొట్టొచ్చు అమ్మా ఈసారి? కొడితే ఇమానియల్ కొట్టచ్చు. అందులో మనం చెప్పలేం కదా సరిగ్గాని, అది ఆటను బట్టి ఉంటుంది. అలా బాగా చేస్తే ఎవరికి వెళ్ళి వాళ్ళకి వస్తుంది. సో బిగ్ బాస్ లో విలన్ ఎవరు అంటారు? బిగ్ బాస్ వెళ్ళన్నా ఎవరు లేరు, అందరు కామెడీగానే ఉన్నారు, ఐక్యతగానే ఉన్నారు. అంటే సుమన్ శెట్టి గారు ఎలా అనిపిస్తుంది గేమ్? ఏమో సమస్యగా సైలెంట్గా చేస్తారు కానీ కొడుస్తారు. సంజన గారు? సంజయ్ గారు బాగా చేస్తారు కానీ బాగా కామెడీగా ఉంటుంది ఆవిడని. ఆవిడ బాగా మంచి, అంటే సంజన గారిని ఇమాన్యుయల్ అమ్మ అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా బాగుంటుంది. అమ్మ ఇంచేపు అమ్మ బాగుంది. సో అంటే మామూలుగా బయట మంచి కామెడీయను, సో లోపల కూడా బాగా కామెడీ చేస్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మమ్మీ అమ్మ బాగా చేస్తున్నారు. కాదు మేడం, మీకు ఎలిమినేషన్ చేసే అవకాశం వస్తే బిగ్ బాస్ లో ఎవరిని చేస్తారు మీకు? మా అక్క ఇమానియల్ గారు చేస్తారు. ఇమాన్యుయల్ అంటే బిగ్ కప్పు కాదు, ఎలిమినేషన్ చేసే అవకాశం, తీసేసే అవకాశం ఇస్తే అండి ఇమానియల్ గారు ఇంక బాగా మాకు ఫేమస్. సో మీ ఓటు ఆయనకేనా? ఇంకే ఉంటాయి. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది అమ్మా? బాగా చేస్తున్నారు నాగార్జున గారు, బాగా మొత్తిగా బాగా చాలా బాగా చేస్తున్నారు నాగార్జున గారు. అండి హాయ్, మీ పేరు? ధన. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? ఓకే, బెటర్. ఎందుకంటే బిగ్ బాస్ చూస్తుంటే చాలా థ్రిల్ అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే బిగ్ బాస్ చూస్తుంటే జనాలు ఉత్సాహంగా చూస్తున్నారు. అమ్మా, రీతు చౌదరి ఏం చేస్తుందా, పవన్ ఏం చేస్తున్నాడా, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడా, అసలు పవన్ దా రీతుదా ఇద్దరి మధ్య ఏం జరుగుతుందా ఎవరికి అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు ట్రై చేస్తున్నారా, పవన్ కళ్యాణ్ రీతుని ట్రై చేస్తున్నాడు, లేకపోతే ఇంకో తినుంది కదా సుమన ఎవరో తను ట్రై చేస్తున్నారు, ఎవరిని చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. నిజంగా చాలా థ్రిల్లింగ్. బేబీ 2 సినిమా చూస్తున్నట్టుంది బిగ్ బాస్ చూస్తుంటే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరమ్మా? ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు నాకు పవన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. అంటే కొంచెం మంచిగా మాట్లాడి గేమ్స్ ఆడడం, డ్యాన్స్ ఏం పని కానీ పవన్ అంటే ఇష్టము. ఇప్పుడు ఆ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత పులియార్ బ్యాచ్ అయిపోయింది మొత్తం. ఎందుకమ్మా అలా? ఎందుకంటే చూస్తున్నాం కదా, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒకటే పులియార. ఆ రీతు చౌదరి అక్క ఏం చేస్తుంది అక్క, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్క, నువ్వు బిగ్ బాస్కి అసలు బిగ్ బాస్లోకి వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు అక్క, పులియార ఎందుకు అక్క ఆ వరుసని కలుపుతున్నాము, వెళ్ళి లెగ్ పీస్ తీసుకెళ్ళి ఉరుక్కుంటూ వెళ్ళి పవన్కి పెట్టడం ఏంది అక్క నువ్వు, అంతమంది తనుజ అక్క ఉంది, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, ఇమానియల్ ఉన్నాడు ఎంతమందిని నవ్విస్తున్నాడు, వాళ్ళకి పెట్టకుండా నువ్వు పవన్కి ఎందుకు పెట్టావక్క, ఏందక్క? ఇమాన్యుయల్ గారి కామెడీ ఎలా అనిపిస్తుంది? ఇమానియల్ అన్న బయట ఉన్న తోపే, బిగ్ బాస్లోకి వెళ్ళిన తోపే, అంతే. సో ఇమాన్యుయల్ గారిని చూసుకుంటే సంజన అమ్మ అంటున్నారు, సో ఎలా అనిపిస్తుంది మీకు? పాపం అన్న అమ్మ అంటుంటే పాపం అంటే ఆమె మాట్లాడే విధానం కానీ ఆమె ఒళ్ళో పడుకుంటే వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకున్నంత ఫీలింగ్ వచ్చిందంటే ఇమానియల్కి. ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత కూడా చాలా బాధపడ్డాడు కదా అన్న. ఇమానియల్ బేం కదన్న, నీ ఫ్యాన్స్గా మేము అందరూ ఉన్నాము, నువ్వు మంచిగా ఆడు, జనాల సపోర్ట్ నీకు ఎనీ టైం ఉంటుంది. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ కంటెంట్లో ఇమాన్యుయల్ ఎక్కువ కనిపిస్తున్నారు, సో కప్పు కొట్టే అవకాశం ఉందంటారా? కప్పు ఒకవేళ కొట్టినా కొట్టపోయినా ఫైనల్ వరకు అయితే ఇమానియల్ వస్తాడు. బిగ్ బాస్లో మీకు ఎలిమినేషన్ చేసే అవకాశం వస్తే ఎవరిని చేస్తారు? రీతు అక్కనే చేస్తా. ఎందుకు అక్కని చేస్తారు? ఎందుకంటే ఇద్దరు జీవితాలు పాడైపోతున్నాయి. పవన్ అన్న ఆ వర్షాన్ని అంత కష్టపడి బిగ్ బాస్ ఇన్ని గేమ్స్ ఆడి ఇంతగానో వచ్చి పవన్ అన్న అయిపోతుంది. పవన్ కళ్యాణ్ ఆర్మీ నుండి వచ్చాడు అన్న, ఏం చేస్తున్నావు అన్న, ఆర్మీ నుండి వచ్చి బయట ఉన్న జనాలైనా కొంచెం బాగుపడేవాళ్ళు కదన్న. నీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళని చెప్పి ఎంతో కష్టపడి వచ్చారు. ఎందుకన్నా బిగ్ బాస్ అసలు. అంటే రీతు చౌదరి. హాయ్ బ్రో. సో మీ పేరు? నా పేరు వాసు బ్రో. సో బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? బ్రో అవుతున్నాను. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 9? పర్లేదు బ్రో, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇమాన్యుయల్ ఉండడం వల్ల చూస్తున్నాను వాళ్ళు ఎలా ఉంటున్నారని చెప్పి హౌస్లో. ఇమాన్యుయల్ తనుజ ఎలా అనిపిస్తుంది? సంథింగ్ ఇంట్రెస్టింగ్ బ్రో, ఫన్ ఉంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది, సమ్ కైండ్ ఆఫ్ లవ్ ఆ టైప్ కూడా అనిపిస్తుంది. అండ్ ఇమాన్యుయల్ కాకుండా ఈ డిమోన్ పవన్ కళ్యాణ్, రీతు వీళ్ళైతే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది బ్రో. ఎటు వెళ్తుందో కూడా తెలియట్లే ఆ ట్రాక్ అనేది.
అంటే ఇమాన్యుయల్ తనూజ ఎరగదీస్తున్నారు కామెడీ. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది బ్రో, ఇట్స్ వెరీ ఫన్నీ. బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. సంజన గారు మదర్గా చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? బాగుంది బ్రో, ఆవిడకి అదే కరెక్ట్, యాక్చువల్లీ మదర్ కరెక్టరే. ఎందుకు బ్రో? సో ఆ పర్సనాలిటీకి, ఆ ఏజ్కి ఆవిడ చూడగానే అర్థమవుతుంది బ్రో, అదే కరెక్ట్. బాగుంది, ఇట్స్ గుడ్. ఓకే, కంటెంట్ పీక్స్లో ఎవరు ఇస్తున్నారు బిగ్ బాస్కి? కంటెంట్ అంటే బ్రో ఇప్పుడున్న జనరేషన్కి ఏం కావాలి, సంథింగ్ ఇంట్రెస్టింగ్. అంటే లవ్ ట్రాక్ ఆబ్వియస్లీ అందరూ కోరుకుంటారు బిగ్ బాస్లో. అదైతే రీతు నుంచి అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, డిమాండ్ పవన్కి వెళ్తుంది, పవన్ కళ్యాణ్కి వెళ్తుంది, మళ్ళీ పవన్ కళ్యాణ్ అండ్ తనూజ ఇమాన్యుయల్, ఇట్లా అటు ఇటు చేంజ్ అవుతుంది. అన్ని చోట్ల కనబడుతుంది అక్కడ ట్రాక్ అనేది. సో అక్కడ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏం జరుగుతుంది బిగ్ బాస్లో. ఈ ఫైట్స్కి ఉన్నాయి కదా, ఈ ఫైట్స్ కానీ వాళ్ళ మధ్య. సో బాగుంది బ్రో, కంటెంట్ అయితే బాగానే వస్తుంది నాకు తెలిసినంత వరకు. అండ్ రీతు చౌదరి అండ్ మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుయల్, తనూజ. సో ఎవరి ట్రాక్ బాగుంది? ట్రాక్ బాగుంది అని కాదు, కామెడీగా, లవ్లీగా అయితే ఇమాన్యుయల్ అండ్ తనూజ బాగుంది బ్రో. ఆర్గానిక్గా ఇట్స్ వెరీ ఫన్నీ, చాలా బాగుంది. రీతు, డిమోన్, పవన్ కళ్యాణ్ అయితే ఇట్స్ లైక్ సంథింగ్ ఎలా ఉందంటే సమ్ కన్ఫ్యూజింగ్ అని ఉందన్నమాట. అటు వెళ్తుందా, ఇటు వెళ్తుందా, కాసేపు వెళ్ళి డిమాండ్ పవన్ యాక్ట్ చేసుకుంటుంది, వీడితో మాట్లాడుతుంది, ఈడలుగుతాడు, ఆడలుగుతాడు. సో ఇట్లా ఉంటుంది. రిఫరెన్స్ ఏ మూవీ తీసుకుంటారు వీళ్ళని? రెఫరెన్సా? ఆరుగురు 10 బ్రో, అదే బెటర్ బ్రో, 6 10